కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యే. వర్ధన్నపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేఆర్ నాగరాజు తన సమీప ప్రత్యర్థి అయినటువంటి ఆరూరి రమేష్ పైన గెలిచారు. గతంలో పోలీస్ కమిషనర్గా పనిచేసి పదవి విరమణ పొందినటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో నియోజకవర్గ ప్రజలు ఒక కొత్త వ్యక్తిని ఎంచుకున్నారు, ఒక చదువుకున్న నాయకుడిని కోరుకున్నారు. సో మరి ఇప్పుడు నాగరాజును గెలిపించుకున్నారు. అప్పుడు ఎంత ఓట్ షేర్ వచ్చింది అంటే ఆయనకి ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఓట్ షేర్ ఓట్ షేర్ అండ్ మెజారిటీ 48.77% ఓటింగ్ షేర్ రాబట్టగలిగారు మొన్నటి ఎన్నికల్లో. అలాగే 2023లో వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 19,458 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సో వచ్చినటువంటి కొత్తలోనే ఒక కొత్త నాయకుడిగా అక్కడ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించారు, గెలిపించారు. సో మరి ఇప్పుడు నాగరాజుకి జనాదరణ ఎంత ఉంది? సో వాళ్ళు ఒక కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు నాగరాజు పనితీరు బాగానే ఉందా, బాగా లేదా? స్కోర్ అంటే గ్రాఫ్ పెరిగిందా, అప్పటికిప్పుడు తగ్గిందా? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. అయితే కేఆర్ నాగరాజు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు చూద్దాం. సో రాష్ట్ర అసెంబ్లీ జరిగింది 55 రోజులు, అయితే ఆయన హాజరైంది 43 రోజులు. అంటే 12 రోజులు ఆయన హాజరు కాలేదు. హాజరు చూసాం. ఇక వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో కేఆర్ నాగరాజు గురించి అంటే వాళ్ళ ఎమ్మెల్యే గురించి చెప్పినటువంటి ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూసినాం. డయల్ ఓవర్ ఎమ్మెల్యే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. సో దాని ద్వారా రియాక్ట్ అవుతుంటారు అనేది ఒక ప్లస్ పాయింట్గా కనపడితే, సమస్యల పరిష్కారం పైన తనదైన మార్కు వేస్తున్నారు. విద్యావంతుడైనటువంటి లీడర్గా గుర్తింపు. సో ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన అప్పటిదాకా ఒక ప్రభుత్వ సర్వీసులు ఉన్నారు, పోలీస్ అధికారిగా పనిచేశారు, నిజామాబాద్ సిటీ కమిషనర్గా ఆయన పనిచేశారు. అక్కడ చేసి తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత వెంటనే రాజకీయాల పట్ల ఆసక్తి, నేరుగా ప్రజాసేవ చేద్దామన్నటువంటి ఆసక్తితో రాజకీయాల్లోకి రావడం, మొదటిసారి నియోజకవర్గ ప్రజలు ఆదరించడం, ఎమ్మెల్యే కావడం జరిగిపోయాయి. ఇట్లా విద్యావంతుడైన లీడర్గా ఆయన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. నెక్స్ట్, గతంలో ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హామీలు నెరవేర్చేలాగా ఆయన పనితీరు ఉంటుంది. రోడ్లు, డ్రైనేజీలు, సాగునీటి సౌకర్యాలు కూడా కల్పించే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో నెక్స్ట్, పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం, తర్వాత ఎవరైనా ఇబ్బంది పడుతుంటే రోగులతో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఎటువంటి వైద్య సదుపాయం అందించాలో తెలుసుకొని వాళ్ళకి ఆ రకంగా వైద్య సదుపాయం అందించేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత సెగ్మెంట్లో విలీనమైనటువంటి గ్రామాల్లో అభివృద్ధి చేయడం. సో వర్ధన్నపేట అనేది మున్సిపాలిటీలో ఏవైతే గ్రామాలు విలీనమయ్యాయో ఆ విలీన గ్రామాల్లో అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది కూడా ఒకటి కనిపిస్తోంది. సో ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు కేఆర్ నాగరాజుకు సంబంధించి బిగ్ టీవీ సర్వేలో? రాజకీయ అనుభవం లేకపోవడం అనేది కొంత పరిపాలనపైన ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకటి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు, నేరుగా రాజకీయాలకు కొత్త కాబట్టి రాజకీయ అనుభవంతో కొంచెం అనుభవం లేమి అనేది కనపడుతుంది అనేది. మున్సిపాలిటీ నుంచి తండాలని తొలగించకపోవడం అనేది ఒకటైతే, మున్సిపాలిటీలో అనేక గ్రామాలు, తండాలు అన్నీ కలిపాయి. అంతకుముందు వర్ధన్నపేట అనేది ఒక మేజర్ గ్రామ పంచాయతీగా ఉండే, కానీ తర్వాత వర్ధన్నపేట మున్సిపాలిటీ చేసినప్పుడు కొన్ని గ్రామాలు, కొన్ని తండాలు కలిపారు. కానీ తండాలని దాంట్లో తొలగించాలనేది జనం కోరుకున్న విషయం. సో దాన్ని తండాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది మైనస్ పాయింట్గా కనబడుతోంది. పెద్ద నాయకులనే గుర్తుంచుకోవడం అనేది కూడా మైనస్ పాయింట్గా కనబడుతోంది. చిన్న లీడర్లని, చిన్న నాయకుల్ని పెద్దగా ఆయన గుర్తుంచుకోవట్లేరు అనేది అక్కడ జనం చెప్పినటువంటి మైనస్ పాయింట్స్. నెక్స్ట్, ద్వితీయ శ్రేణి నేతలతో సమన్వయం లేమి, స్కీమ్లను జనంలోకి తీసుకెళ్లడంలో కొంత వెనుకంజ పడుతున్నారనేది మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు? వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు జనం కోరుకుంటుంది ఏంటి చూద్దాం. జనం కోరుకుంటుంది ఏంటంటే పర్వతగిరికి దేవాదుల నీళ్లు ఇవ్వాలి అనేది ఒకటి. ఆ దేవాదులు అనేది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడి నుంచి నీళ్లు రావాలనేది ఒకటి. మంచి రోడ్లు కావాలి, డ్రైనేజీ కావాలి, తర్వాత 13 తండాలను పంచాయతీలుగా మార్చాలనేది కూడా ఒక డిమాండ్ అక్కడ వినిపిస్తోంది. కొన్ని తండాలు అయితే ఆ మున్సిపాలిటీలో కలిసాయి కాబట్టి సో వాళ్ళు అక్కడి నుంచి మున్సిపాలిటీలో ఉండమంటూ వాళ్ళు కొంత చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో 13 తండాలని పంచాయతీలుగా మార్చాలనే డిమాండ్ కూడా అక్కడ జనం చెబుతున్నారు. నెక్స్ట్, కేయూలో బోధనా సిబ్బంది కావాలి, వర్ధన్నపేట మామ్నూరు హైవేలో స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి అనేది కూడా మనకు జనం కోరుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. నెక్స్ట్, ఆకేరు వాగులో ఇసుక మాఫియా అరికట్టాలి, ఆకేరు వాగు చెక్ డ్యామ్ పనులు పూర్తి చేయాలి. ఆకేరు వాగు అనేది ఇప్పుడు మున్నేరు వాగుకి ఒక ఉపనదిగా చెప్తుంటారు దీన్ని. సో ఆకేరు వాగు దగ్గర ఇసుక మాఫియా జరుగుతున్న దందాను తగ్గించాల్సినటువంటి అవసరం ఉందనేది ఇక్కడ జనం కోరుకుంటున్నారు. మరి కేఆర్ నాగరాజుకు సంబంధించి
ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారో మనం చూసాం. సో ఒకసారి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చింది అనేది చూద్దాం. రిజల్ట్స్ చూసినాం. అనుకూలం 41% స్కోర్గా కనబడుతుంది, వ్యతిరేక 31%, తటస్థం 28%. సో ఈ సమయానికైతే రెండింటితో పోల్చుకుంటే, వ్యతిరేకతతో అలాగే తటస్థంతో పోల్చుకుంటే 41% అనేది కొంచెం మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ ఇంకా రాబోయే రోజుల్లో పనితీరు మరింతగా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో ఆ జనం కోరేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పరిష్కారం చేయాలి. తద్వారా ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండి అభివృద్ధి ఫలాలు అందించగలిగితే ఈ అనుకూలత మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 41%.